నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా 24వ పాసురం రోజున నిన్న భారతమాతాలయంలో దీపోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గోదమ్మ తల్లి స్వామివారికి మంగళహారతులు ఇచ్చేది నిన్న పాసురంకి. అందుకోసమని మా కోలాటం పార్ట్నర్ విష్ణుజిత్తుల వారు గోదమ్మ తల్లిని ఎత్తుకొని కృష్ణయ్య బొమ్మను పట్టుకున్నట్టు ఒక చిత్రాన్ని డ్రా చేసింది. ఎంత అందంగా గీసిందంటే అక్క ఆ చిత్రాన్ని, అంత అద్భుతంగా ఉంది, మాటల్లో చెప్పలేను. అంత చక్కగా ఉన్నారు. పోస్టర్ అయితే ఎంతగా నచ్చిందంటే సాక్షాత్తు గోదమ్మ తల్లికే నచ్చి అమ్మ పువ్వుని వరాన్ని ప్రసాదింపజేసింది. అంటే అమ్మ ప్రసన్నురాలైంది ఈ చిత్రంతో. ఒకసారి వెనకాల చూస్తుంటే అదిగోండి పువ్వు ఎంత బాగా కిందకు వచ్చింది కదా, అంత వరం ఇచ్చింది అమ్మ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇలాంటి చిత్రాన్ని వేసి మమ్మల్ని ఆనందింపచేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు విజయ అక్కకి. ఆ అక్క వేసేది కాక తోటి వారిని కూడా అందులో రంగులు వేసేకి మాకు అవకాశాన్ని ఇచ్చింది. మాకు చాలా సంతోషకరమైంది అసలు. జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. విష్ణు చిత్తుల వారి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి తనని తాను ఆయనకి సమర్పణ చేసుకుంటా అన్నారు. చూడండి ఎలా చేసుకుంటారు అంటే, దానికోసమే భూదేవిని భూమి మీదకి పంపించారు. ఒకసారి విష్ణు చిత్తుల వారు తోట పని చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక పసిపాప దొరుకుతుందన్నమాట. ఆవిడే ఆండాళ్ తల్లి గోదాదేవి, భూదేవి అంశతో అయోనిజగా జన్మించిన తల్లి. అంతే, ఇంకా ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే పాపం జీవితంలో ఏ మాధుర్యాన్ని ఏ సౌఖ్యాన్ని చూడలేదు ఆయన. ఎంతసేపు భక్తి 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 అంటే. ఇప్పుడు కూతురు దొరికేసరికి జనక మహారాజు ఆ రోజు సీతాదేవిని చూసుకుని ఎలా పొంగిపోయాడో అలా పొంగిపోయాడు ఆయన. పొంగిపోయి ఇంకా అల్లారముద్దుగా పెంచాడు అనమాట ఆ తల్లిని. అలాగే చిన్నప్పటి నుంచి ఆయన ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా విష్ణు భక్తి ఆవిడకి అలాగనే అలవడిపోయింది. ఎందుకండి అంటే ఆ జీవ లక్షణం అది. మరి భూదేవి భూమి మీదకి వచ్చి మానవకాంత కింద పుట్టింది. ఆవిడికి తన భూదేవిని అనే స్పృహ ఉండదు. తన మామూలు మనిషిననే అనుకుంటుంది మానవకాంత కింద పుట్టినప్పుడు. కానీ జీవలక్షణం ఉంటుంది కదా మరి. అందుకని నారాయణుడే పతి, నారాయణుడే పతి అంతే మొదటి నుంచి. అయితే విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు మాలలు చేసి స్వామి అర్పణ చేసేవారు. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న వటపత్ర సాయి ఆలయంలో అని చెప్పుకున్నాం కదా. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఈవిడికి యుక్త వయస్సు వచ్చేసరికి తండ్రి చేసిన మాలలన్నీ తను ఒకసారి అలంకరించుకుని సిగలో ముడుచుకుని ఒంటి మీద పెట్టుకుని ఎలా ఉన్నానో అని సింగారం చూసుకుని తన కృష్ణుడికి సరిపోతానా లేదా అని చూసుకుని ఆ మాలలు తీసి మళ్ళీ బొట్లో పెట్టేసేది. అలాగా ఆ తల్లి తన సింగారాన్ని ఎక్కడ చూసుకునేదంటే, అక్కడ ఒక బావి ఉండేది పెద్దది శ్రీవిల్లిపుత్తూరులో. ఆ బావి నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని చూసుకునేది అనమాట. ఇప్పటికి కూడా మీరు శ్రీవిల్లిపుత్తూరు వెళ్తే కనుక మీకు ఆ బావి కనిపిస్తుంది. ఆ ఆలయం పక్కనే ఉంది, వెళ్ళి చూడొచ్చు. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటే ఒకరోజు తండ్రి చూస్తాడు ఆ సంఘటనని. అంతే ఆగ్రహోదగ్రుడైపోతాడు అనమాట. ఏమిటిది, స్వామికి అర్పించాల్సిన మాలలు నువ్వు వేసుకుంటున్నావా? అంటే మన నిర్మాల్యాన్ని తీసుకెళ్లి స్వామికి అర్పిస్తున్నావా? ఎంత అపచారం చేశావు, మహాపచారం అని చెప్పి కూతుర్ని చెడామడా తిట్టేస్తాడనమాట. పాప ఆ రోజు ఇంకా ఆలయానికి వెళ్ళడానికి మనస్సు ఒప్పదు. నారాయణుడి ముందు ఏ రకంగా నా మొహం చూపిస్తాను, ఇంత తప్పు జరుగుతోందా నా కైంకర్యంలో ప్రతిరోజు అని చెప్పి బాధపడిపోయి ఉపవాసం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అలా ఉండిపోతాడనమాట. అప్పుడు స్వామి కల్లో కనిపించి, విష్ణు చిత్తాయి రోజు మాలలు ఎందుకు సమర్పించలేదు అని అడుగుతారు. అడిగితే స్వామి, పెద్ద అపచారం జరిగిపోయింది స్వామి, నా కూతురు నీకు ఇవ్వాల్సిన మాలల్ని తను సింగారించుకుంది, ఆ నిర్మాల్యాన్ని నీకు సమర్పిస్తోంది, ఎంత తప్పైంది స్వామి అని చెప్పి చెంపలేసుకుంటారు. అంటే అప్పుడు స్వామి అంటారు, భలే వాడివయ్యా, నువ్వేమనుకుంటున్నావు, నీ కూతురు అలంకరించుకుని ఇచ్చిన మాలలంటే నాకు ఎంత సరదా, ఆవిడ మేని పరిమళం ఉంటుంది కదా, అసలు ఆ పరిమళం నాకు సోకగానే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, తీసుకొచ్చి ఆ మాలలన్నీ నాకు వెయ్యి అంటాడు. జగన్నాటక సూత్రధారి ఏమి నాటకాలు ఆడుతున్నాడో చూడండి. ఆ వచ్చిన తల్లికి తను భూదేవిని అని తెలీదు, విష్ణు చిత్తుల వారికి అమ్మవారని తెలీదు, ఎవరో మామూలు అమ్మాయి అనుకుంటున్నారు. అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ధరించిన మాలలు తనకి వేస్తేట సంతోషంట. ఎంత కొంటెవాడో స్వామి. అసలు స్వామికి ఆ మాలలు ఎంత ప్రీతి అంటే, ఇప్పటికీ భాద్రపద మాసంలో అమ్మవారు సింగారించుకుని మాలని
శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకువెళ్లి తిరుమలలో స్వామికి అర్పిస్తారు. అక్కడ స్వామికి అలంకరిస్తారు. అదొక సేవ అన్నమాట, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అంత ముచ్చట ఆయనకి. మనకి శ్రీకృష్ణదేవరాయల వారు ఒకసారి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీకాకుళం అని కృష్ణా జిల్లాలో ఒక ఊరుంది. అంటే మన విశాఖపట్నం దగ్గర ఉన్న శ్రీకాకుళం కాకుండా కృష్ణా జిల్లాలో ఇంకొక శ్రీకాకుళం ఉంది. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు ఆ ఆలయానికి వెళ్తే అక్కడ విష్ణుమూర్తి కలలో కనిపించి, ఎన్నిను గోర్తునన్న వినుము, ఏమును దాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది, రంగమందైన పెండిలి సెప్పుము అని అడుగుతారు కృష్ణదేవరాయల వారిని. అంటే ఇంతకు ముందు తను ధరించి వదిలేసిన మాలల్ని నాకు సమర్పించింది చూడు నా ప్రియురాలు, మా ఇద్దరికి పెళ్ళైన అద్భుతమైన కథ ఉంది కదా, దాన్ని తెలుగులో చెప్పు అని కృష్ణదేవరాయల్ని ఆయన ప్రేరేపిస్తే అప్పుడు రాయలవారు ఆముక్తమాల్యద రాస్తారు. ఆముక్తమాల్యద కావ్యం అలా పుట్టింది. స్వామికి అంత సరదా అనమాట ఆవిడ వదిలేసిన మాలలు అంటేను. అందుకే ఆ తల్లిని సంస్కృతంలో ఆముక్తమాల్యద అని పిలుస్తారంటే విడిచేసిన దండల్ని సమర్పించిన తల్లి అని. అలాగే తమిళ్లో షూడి కుడుత్త నాచ్యార్ అని పిలుస్తారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. తండ్రికి అనుమానం వస్తుంది, ఇదేమిట్రా విచిత్రం, ఏదైనా వైష్ణవాలయానికి వెళ్తే స్వామి పైన ఉన్న నిర్మాల్యం మనకి తీస్తే మనం పొంగిపోతాము, అలాంటిది నా కూతురు ధరించిన దండలు ఆయన వేసుకోవడం ఏంటి, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది అని. అలాగా ఆ తల్లి పెరుగుతూ ఉంటే ఆవిడికి రంగనాథస్వామి మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది, కృష్ణుడి మీద. ఎలాగైనా ఆయన్ని చేరాలి అని. అంటే మనం అనుకుంటాం ఏదో భూదేవి కదా కిందకు వచ్చింది, టక్మని వెళ్ళిపోయి ఉంటుంది కృష్ణుడి దగ్గరికి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి మానవకాంత రూపంలో వచ్చింది. దాంతో ఆవిడ కూడా ఎంతో వేదనని అనుభవించి, ఎంతో శ్రమపడి, ఎంతో సేవ చేసి అప్పుడు స్వామిని చేరుకుంది. ఇంతకీ ఎలా జరిగింది అంటే, ఒకసారి తండ్రి భాగవతం చెప్తూ అందులో ఈ గోపికలు రాసలీలకి ముందు కాత్యాయని వ్రతం అని చేస్తారు కదా, దాని గురించి చెప్పారు. కృష్ణుడిని పొందడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని. అప్పుడు ఆ తల్లికి ఒక మార్గం తెలిసిందనమాట. ఓహో, కృష్ణ పరమాత్మని పొందాలి అంటే కాత్యాయని వ్రతం చెయ్యాలి, సరే అయితే నేను కూడా చేస్తాను అని చెప్పి అప్పుడు మార్గశిర మాసంలో ఆ వ్రతం 30 రోజుల పాటు చేసింది తల్లి. ఆ చేసినదే మనం ధనుర్మాస వ్రతం అంటాం అన్నమాట. 30 రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్వామి మీద ప్రతిరోజు ఒక అద్భుతమైన పాశురం పాడి స్వామిని సేవించుకుంది. ఇప్పటికి కూడా ఆ పాశురాలు కానీ ధనుర్మాసంలో అంతే శ్రద్ధగా తెల్లవారుజామున చేయగలిగితే యోగ్యులైన జీవిత భాగస్వామి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వచ్చి తీరతారండంలో సందేహం లేదు. మందును సుప్రభాతం చేయరు, తిరుప్పావుతో స్వామిని మేల్కొల్పుతారు. అంత ప్రీతి స్వామికి ఆ పాశురాలంటే. ఇప్పుడు ఇంతకీ ఆ తల్లి అలా ధనుర్మాస వ్రతం చేసేసరికి అప్పుడు స్వామికి ఆ మెసేజ్ వెళ్తుందన్నమాట. ధనుర్మాస వ్రతం అంటే కేవలం ప్రియుణ్ణి పొందడానికి ప్రియురాలు చేసిన వ్రతం కాదది. ఒక జీవుడు భగవంతుణ్ణి పొందడానికి పొందే ఆరాటం. మీరు ఏ పాశురమైనా తీసి చూడండి, పైనుంచి చూస్తే ఒక మీనింగ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకొక డైమెన్షన్ ఉంటుంది దానికి. అంత అద్భుతమైన పాశురాలు అవన్నీ. ఆఖరికి స్వామికి ఆనందం కలిగి ఆ తల్లికి కల్లో కనిపించి ఆవిడికి భోగాన్ని పెడతాడు స్వామి. పెట్టి నిన్ను నేను దగ్గరికి చేర్చుకుంటాలని ఆరాటం అర్థమైంది అని ఆవిడికి అభయం ఇస్తారు. ఆ భోగం పెట్టిన రోజే భోగి పండగ. తర్వాత విష్ణు చిత్తుల వారికి కల్లో కనిపిస్తారు. కనిపించి, విష్ణు చిత్త, నీ కూతురు సామాన్యురాలు అనుకుంటున్నావా? కాదు, నా కోసం పుట్టింది, నేను నీ కూతుర్ని వరిస్తాను అంటే, స్వామి వరిస్తారా? ఎంత సంతోషము, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారు. అడిగితే 108 దివ్య దేశాలు ఉన్నాయి కదా నావి, అందులో ఏ స్వరూపం నీ కూతురికి ఇష్టమో అడుగు, ఆ స్వరూపంలో వచ్చి నీ కూతుర్ని వరిస్తాను అని స్వామి చెప్తారు. చూడండి ఎంత అదృష్టం. అంటే ధనుర్మాస వ్రతం చేస్తే సరైన జీవిత భాగస్వామి దొరకడం ఒకటి, దొరికిన వాళ్లతో వివాహం అవ్వడం ఒకటి, రెండూ జరుగుతాయి. అంటే కొన్నిసార్లు చూడండి మనకు అద్భుతమైన సంబంధం కుదురుతుంది, కానీ ఏదో ఒక చిక్కు వచ్చి ఆ సంబంధం పోతుంది. ఆ రెండిటిని అనుగుణంగా చేసేదే ధనుర్మాస వ్రతం అన్నమాట. అయితే అప్పుడు తండ్రి కూర్చోబెట్టి 108 దివ్య తిరుపతులు ఉన్నాయి కదా, ఒక్కొక్క తిరుపతి గురించి, ఆ క్షేత్రం గొప్పతనం గురించి, అక్కడ స్వామి గురించి చెప్తుంటే మీరు నమ్మరండి, ఆ స్వామి సజీవ ఆకారం తీసుకుని వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు.
ఎంత ముచ్చట ఆయనకి ఆ తల్లిని చేపట్టాలని చెప్పి. అంటే ఇప్పుడు చూడండి, భార్యాభర్త అన్యోన్యంగా ఉన్న దాంపత్యం ఉందనుకోండి, ఆ భార్య ఏవో 5 కొత్త బట్టలు కొందెచ్చుకుంటే ఇంటికి రాగానే ఒక్కొక్కటే కట్టుకుని భర్తకి చూపిస్తుంది కదా, అలాగ స్వామి ఒక్కొక్క దివ్య దేశంలో తన అలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటితో తన పరివారంతో శ్రీవిల్లిపుత్తూరు వచ్చేసి ఆండాళ్ళ తల్లి ఎదురుగుండా ప్రత్యక్షమై రా నన్ను వరించు అని అడిగారు, స్వయంవరం లాగనమాట. అప్పుడు ఆ తల్లి మొత్తం 108 దివ్య రూపాలని చూసి అందులో రంగనాథ స్వామి రూపం మీద నా మనస్సు నిలిచిపోయింది, ఆ స్వామిని నేను వరిస్తాను అని కోరుకుంది తండ్రి. అంతే, వెంటనే స్వామి ఏం చేశారు, పాండ్యరాజుకి కల్లో కనిపించి వాళ్ళకి పల్లకి పంపించు, గోదాదేవిని నేను చేపడతాను, అందుకని పల్లకీలో శ్రీరంగం తీసుకురా వాళ్ళని అని చెప్తే పాండ్యరాజు పొంగిపోయి పల్లకి మేళతాళాలు అవన్నీ ఇచ్చి ఆ తండ్రిని కూతురిని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ శ్రీరంగానికి తోడుకుని వచ్చారు. ఇప్పటికి కూడా మీరు శ్రీరంగంలో చూస్తే ఆఖరి ప్రాకార వెలియా అండాళ్ సన్నిధి అని ఒక ఆలయం ఉంది. అక్కడ ఎక్కడైతే ఉందో ఆ సన్నిధి, ఆ రోజు రాత్రి అక్కడే విష్ణు చిత్తుల వారు గోదాదేవి బస చేశారు. అంటే రాత్రికి శ్రీరంగం చేరుకున్నారు, పక్క రోజు స్వామితో కళ్యాణం, అందుకని ఆ రోజు రాత్రి అక్కడ బస చేశారు. ఆ ప్రదేశం ఇప్పటికీ అక్కడ ఉంది, చాలా శక్తివంతమైన ప్రదేశం. అమ్మవారు ఒక రోజు రాత్రి సశరీరంగా నిద్ర చేసిన ప్రదేశం. అంతే, ఊరంతా కదిలొచ్చేస్తుంది. ఎందుకంటే విగ్రహం ఒక మనిషిని చేపట్టడం ఏమిటి, ఎలా జరుగుతుంది అసలు ఇది అని చెప్పి అందరూ ఆతృతతో వచ్చేస్తారు. పాపం విష్ణు చిత్తుల వారికేమో ఆత్రంగా ఉంటుంది, ఏమిటి నిజంగా స్వామి చేపడతారా, లేకపోతే ఇంతమందిలో అభాసుపాలు అయిపోతామా అని. అంతే, ఆ రోజు పొద్దున్న తల్లిని పెళ్లి కూతురు కింద అలంకరిస్తారు, అభ్యంగన స్నానం అవన్నీ చేయించి అలంకరించి ఆలయం దగ్గరికి తీసుకువెళ్తారు. అంతే, విగ్రహంలోంచి స్వామి వచ్చి చేత్తో ఆ తల్లిని తీసుకుని తనలో కలిపేసుకుంటారు. విష్ణు చిత్తుల వారికి ఒక మూల ఆనంద బాష్పాలు రాలిపోతాయి, ఆహా ఏం కూతుర్నిచ్చాడు భగవంతుడు, ఇప్పుడు విష్ణుమూర్తి నాకు అల్లుడయ్యాడా అని. ఇంకొక మూల కన్నీళ్లు కారిపోతాయి. ఎందుకండి కన్నీళ్ళు అంటే, ఎంతటి ఆళ్వారు కావచ్చు, ఆడపిల్ల తండ్రి కదండి, ఆడపిల్ల అలా వెళ్ళిపోతే బాధ వేయదు. అభిజ్ఞాన శాకుంతలంలో ఒక చోట కణ్వ మహర్షి అంటారు, కాళిదాసు గారు శాకుంతలంలో రాసిన అద్భుతమైనవి 4 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆ శ్లోకాల్లో ఒక చోట కణ్వ మహర్షి అంటారు, యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠస్తంభిత బాష్పవృష్టి కలసశ్చింతాజడం దర్శనం వైక్లవ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యోకశః పీడ్యంతే గృహిణ కథం ను తనయా విశ్లేష దుఃఖైర్నవైహని. అంటే ఈరోజు శకుంతల అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది, అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే సర్వసంగ పరిత్యాగికి నాకే హృదయం అంతా బాధేసేసి పిండేస్తోంది. అలాంటిది పాపం గృహస్థులు అన్నేళ్లు కూతుర్ని పెంచుకుంటారు, అత్తవారి ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాధేస్తుంది అని చెప్పి కణ్వ మహర్షి మనందరి తరఫున బాధపడిపోతారు. అది అలాగా విష్ణు చిత్తుల వారు బాధపడుతూ ఉంటే అప్పుడు రంగనాథ స్వామి, విష్ణు చిత్తాను బాధపడకు, ఆండాళ్ళు నాలో కలిసిపోయింది కానీ ఇదిగో ఒక ఆండాళ్ళు మూర్తిని ఇస్తున్నాను అని చెప్పి ఒక విగ్రహాన్ని స్వామి సృష్టించి ఇస్తారు. ఇచ్చి ఇక నుంచి ఈ విగ్రహమే నిజమైన ఆండాళ్ళు అని చెప్తారనమాట. ఇంతకీ ఆ అర్చామూర్తి ఎక్కడుందంటే శ్రీరంగంలో 5వ ప్రాకారంలో వాయవ్యం మూల అనుకుంటా శ్రీరంగ నాచ్యారని అమ్మవారి సన్నిధి ఉంది. ఆ అమ్మవారి సన్నిధిలో ఆ మూర్తి ఇప్పటికీ ఉంది. మీరు ఆ అమ్మవారి సన్నిధికి వెళ్తే చాలా విచిత్రంగా, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు 2 మూర్తులు ఉంటాయి అక్కడ గర్భాలయంలోనే. ఏమిటండి అంటే, మొట్టమొదట స్వామి తన చేత్తో సృష్టించి ఇచ్చిన మూర్తి ఒకటి, ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తే ఈ తురుష్కులు దండయాత్రలు చేశారు కదా, అప్పుడు ఆ భక్తులందరూ రంగనాథ స్వామిని అమ్మవారిని ఇసుకలో దాచేశారు. అప్పుడు తర్వాత రంగనాథ స్వామి విగ్రహాన్ని బయటికి తీశాక అమ్మవారి మూర్తి ఆటోమేటిక్గా భూమిలోంచి బయటకు వచ్చేసింది. ఎలా వచ్చిందండి అంటే, భూదేవి కదా, ఆవిడ అయోనిజ కింద భూమిలోంచి బయటికి రాగాలండి, మూర్తి రాగాలి. అప్పుడు తురుష్కుల దాడప్పుడు ఇంకొక మూర్తిని ప్రతిష్ఠించి ఈ మూర్తిని కూడా మళ్ళీ తీసుకొచ్చి అక్కడికి పెట్టారు. అందుకే మీరు ఆలయంలోకి వెళ్తే ఇప్పటికీ 2 మూర్తులు కనిపిస్తాయి అక్కడ. అందుకని శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలు చూడండి. అలాగే శ్రీవిల్లిపుత్తూరు తప్పకుండా వెళ్ళండి, మధురైకి దగ్గరలో ఉంది. ఒక రోజు కేటాయించేసుకోండి శ్రీవిల్లిపుత్తూరుకి. అక్కడ మొట్టమొదట వటపత్రశాయ ఆలయం ఉంది, పైన ఉంటుంది స్వామివారి ఆలయం. పక్కనే అమ్మవారు పుట్టిన ప్రదేశం, తులసివన, బావి అన్నీ ఉన్నాయి. ఆ పక్కన ఆండాళ్ తల్లి ఆలయం ఉంది, చాలా అద్భుతమైన ఆలయం. అందులో మూల విరాట్ చూస్తే విచిత్రంగా మీకు 3 కనిపిస్తారు. ఆ చీకట్లో సరిగ్గా అర్థం కాదు. ఎవరు అంటే గోదాదేవి,
పక్కన రంగనాథ స్వామి కృష్ణ పరమాత్మ, పక్కన గరుత్మంతుడు కూడా ఉంటాడు అదే పీఠం మీద. మామూలుగా గరుడు ఎప్పుడు స్వామికి ఎదురుగుండా ఉంటాడు కదా, స్వామి అక్కడ పీఠం మీద స్వామి పక్కన నిలబడి ఉంటారు. ఎందుకు అంటే ఆ గరుత్మంతుడి అంశతో వచ్చిన విష్ణు చిత్తుల వారే కదా మరి ఆయనకి పిల్లనిచ్చింది. అందుకని మామగారిని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు అనమాట ఇంకొక రూపంలో. అలాగే మీరు ఆలయం నుంచి బయటకు వస్తుంటే అక్కడ ఒక మండపం కనిపిస్తుంది, అందులో నిలువెత్తు శిల్పాలు ఉంటాయండి. అసలు ఏమి శిల్ప సంపద ఒక్కొక్క స్తంభం మీద, అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంత అద్భుతమైన క్షేత్రం. అందుకని శ్రీవిల్లిపుత్తూరు తప్పకుండా వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఒక స్పృహతో వెళ్ళండి. ఏమిటంటే స్వామి 108 స్వరూపాలతో ఇక్కడికి వచ్చి దర్శనమిచ్చిన అద్భుతమైన క్షేత్రం అనే స్పృహతో వెళ్ళండి. ఇదండి, ఇలా అయితే జరుపుకున్నాము దీపోత్సవం అనే కార్యక్రమాన్ని. నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరి లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్, బై బాయ్.